Welcome to 9 Vibes. గతంలో తెరాస పార్టీ టికెట్ దక్కాలంటే అదృష్టంగా భావించేవారు. ప్రస్తుతం టికెట్ ఇస్తామంటేనే మా కొద్దు బాబోయ్ అనే స్థాయికి పడిపోయింది. ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ దెబ్బకు బీఆర్ఎస్ అందలం నుంచి పాతాళంలోకి కూరుకుపోయింది. దీంతో గులాబీ పార్టీకి దిక్కు దివాన లేకుండా పోయింది. రండి రండి టికెట్ ఇస్తామంటూ అధిష్టానం నాయకులు మైక్ పెట్టి అరచినా నేతల్లో ఉలుకు పలుకులు లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పరువు పోగొట్టుకున్న బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో పోయినా పరువు నిలబెట్టాలనుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ పోటీ చేసేందుకు నేతలు ముందుకు రాకపోవడంతో పరువు మరింత పోయే పరిస్థితి వచ్చింది. ఈ వాతావరణం మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంలో స్పష్టంగా కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చాలా మంది నేతలు ఎంపీ టికెట్ కోసం అధిష్టానం ఎదుట క్యూ కట్టారు. అందులో ముందు వరుసలో వనపర్తి మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న ఆయన అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ లో చేరి ఆ పార్టీ అభ్యర్థి నిరంజన్ రెడ్డి తరపున ప్రచారం చేశారు. ఇదంతా పాలమూరు ఎంపీ స్థానంలో పోటీ చేసేందుకు టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరిన ఆయన నిరంజన్ రెడ్డిని గెలుపు బాటలో నిలపలేకపోయారు. ఒక వనపర్తిలోనే కాదు, జిల్లాలో మొత్తం 2 స్థానాలు తప్పిస్తే అన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో చంద్రశేఖర్ రెడ్డి డైలమాలో పడ్డారు. టీడీపీలో ఉన్న గౌరవం ఉండేదని బీఆర్ఎస్ లో చేరి తప్పు చేశారనే భావనతో ఉన్నారు. ప్రస్తుతం వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని అధిష్టానం నుంచి పిలుపు వచ్చినా ఆయన పెద్దగా స్పందించడం లేదు. ప్రస్తుతం ఈ పార్లమెంటు సెగ్మెంట్ లో కాంగ్రెస్ బలంగా ఉండడంతో గెలుపు కష్టమనే ఉద్దేశంలో రావులు ఉన్నట్లు తెలుస్తోంది. తను పోటీ చేయలేనని సంకేతాలు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. రావుల పోటీపైనే ఆశలు పెట్టుకున్న అధిష్టానం ఆయన అభిప్రాయం తెలుసుకుని కంగుతింది. రావుల అంశాన్ని పక్కకు పెట్టి ఈ సెగ్మెంట్ లో ఓటమి చెందిన ఎమ్మెల్యేలను పోటీలో నిలపాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. అధిష్టానం కూడా వీరిలో ఒకరికి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో నిలపాలని భావించింది. కానీ ముందుగా ఆసక్తి చూపిన ఈ ఇద్దరు నేతలు తాజాగా పోటీ చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఈ సెగ్మెంట్ లో 7 నియోజకవర్గాలు ఉండడం, ఈ 7 కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉండటమే వీరి వెనుకంజకు కారణమని తెలుస్తోంది. ఇటీవల తెలంగాణ భవన్ లో పాలమూరు పార్లమెంటు సెగ్మెంట్ నేతలతో కేటీఆర్ సమావేశం నిర్వహించిన సమయంలో అందరి నేతల నుంచి అభిప్రాయం తీసుకున్నారు. కానీ పోటీ చేస్తామని ఒక్క నేత కూడా ముందుకు రాలేదు. పాలమూరులో పార్టీ పరిస్థితి బాగాలేదని కొందరు నాయకులు కేటీఆర్ కు తెలిపారు. పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు నాయకులు కృషి చేయాలని, పార్లమెంటు స్థానంలో విజయం సాధించాలని కేటీఆర్ సూచించినా నేతల్లో ఆసక్తి కనిపించలేదు. Stay tuned to 9 Vibes.